తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన విధానం సరికాదని అభిప్రాయపడ్డారు. 74 ఏళ్ల వయసు ఉన్న మాజీ సీఎం పట్ల పోలీసులు పాలకులు చెప్పినట్లు చేశారని విమర్శించారు. అయితే చంద్రబాబు వయసు హోదాకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇలాంటి సందర్భంలో గవర్నర్ అనుమతి తీసుకోవాలి కానీ నిబంధనలు అతిక్రమించారని వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా అదే పోలీసులు మద్దతు కోరారని, అవినాష్ రెడ్డిని అరెస్ట్ లేదని గుర్తు చేశారు. అదే నేడు ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును 37వ నిందితుడిగా ఆగమీకల మీద అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కార్పొరేషన్ ఆమోదించింది లేదా బడ్జెట్ కేటాయింపులో ప్రధాన పాత్ర పోషించింది ఆనాటి ఉన్నతాధికారులైన అజయ్ కల్లం గారును ప్రేమేందర్ రెడ్డి అనే విషయం స్పష్టంగా రుజువు అవుతున్నది. అజయ్ కల్లం గారి నుంచి మొదలుకుంటే ప్రేమేందర్ రెడ్డి గారి వరకు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. బహుశా ఎక్కడన్నా ఒక డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది అనుకుంటే ఆ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు చేపట్టే పరిస్థితి వస్తే ఆ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల మీదనే ముందు చర్యలు తీసుకున్న తర్వాతనే ఆ తర్వాత పైకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి, కొన్ని రాని సందర్భాలు కూడా ఉన్నాయని కూడా గుర్తు చేస్తూ ఈ విషయంలో సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ గారి హయాంలో జరిగిన ఓబులాపురం గనుల కుంభకోణం సంబంధించిన విషయంలో అప్పటి సీనియర్ ఐఏఎస్ కేసులోనే బిపి ఆచార్య గారు కూడా అరెస్ట్ అయిన విషయం కూడా మనం మర్చిపోతాం.